చర్రా ఈ దరిద్రుడికి ఇక కొంపలు అన్నం పెట్టదు. వాడంతట వాడు ఓ రూపాయి సంపాదించేంత వరకు ఇంట్లోకి రావడానికి వీల్లేదు అంతే. కాళ్ళ వేళ పడి బతి మారితే ఈ వెధవకి ఉద్యోగం ఇచ్చాడే ఆయన. రైట్ పోరా ఓ బయటికి. అప్పుడు కానీ బతుకంటే ఏమిటో తెలియదు. ఒక్క రూపాయి సంపాదించి చూపించరా తెలుస్తుంది. ఓ బయటికి. ఇద్దరే కూతుళ్ళు. త్వరలోనే గీత పెళ్లి కూడా చేసేసి చెరో 10 లక్షలు ఇచ్చేస్తాడు. ఇద్దరే కూతుళ్ళు. త్వరలోనే గీత పెళ్లి కూడా చేసేసి చెరో 10 లక్షలు ఇచ్చేస్తాడు. వస్తానమ్మా. నమస్కారం అండి. ఎంత బాగా చేసావు. గుడ్, వెరీ గుడ్. நல்லா தாண்டி ஆடினேன். ஆனா அதை மட்டும் விட்டுட்டேன். ஏன் விட்ட? இருக்கட்டும், அவன் விட்ட நீ ஆடக்கூடாதா? தெரியா? யாரு? மணி மாமா. என்ன மலைக்கு போறியா? என்ன కొంచెం పనం వేణు. ఎప్పటి నుంచో ఈ శాస్త్ర సంగీతం కూడా నేను నేర్చుకోలేదండి. ఇది పాటమే తప్ప గాలి సంగీతం నేను పాడేది. ரொம்ப கஷ்டத்துல இருக்கு. இதுதான் கடைசி வாட்டி. இது மேல நான் கேட்க போறதில்லை. ఏదో ఉంది కొంచెం తెలుగులో వెళకమా సొల్లు. అర్థమైంది లేవయ్యా. ప్రతిసారి చెప్పే పల్లవిగా ఇది. డబ్బిచ్చి మీ తమ్ముని పాడు చేద్దని నీకెన్నిసార్లు చెప్పాను శివకామని. డబ్బిచ్చే. ఏమో మా పాపం. ఏమిటి పాపం? ఇంకోసారిలో డబ్బిచ్చినట్టు తెలిసిందో మా నాన్నగారితో చెప్పి నీ ఉద్యోగం కాస్త తీయించేస్తాను. జాగ్రత్త. ఆవిడ మా నాన్నగారు ఆఫీసులోనే పనిచేస్తుందండి. పరవాళ్ళగా ఉన్నారు. అవునండి. ఉన్నట్టుండి భర్త దేశాంతర పట్టి వెళ్ళిపోయినా బిడ్డని పెట్టుకొని ఇక్కడే ఉంటుంది పాపం. ఏదో వేణీళ్ళకి సన్నీళ్ళగా తీరిక సమయాల్లో పిల్లలకి డాన్స్ చెప్పుకుంటూ బతుకుతుంది. అతను ఆవిడ తమ్ముడండి. పైసా సంపాదించడు సరికదా, అక్క సంపాదన అంతా గుంజుకుపోతూ ఉంటాడు. కాలు చేయి సక్రమంగా ఉండి ఇదేం బుద్ధి చెప్పండి అతనికి. అసలు పని పాట చేయకుండా బద్దకించే మగవాళ్ళని ఏం చేయాలి చెప్పండి? షూట్ చేసి పారేయాలండి. అసలు కొందరు ఉద్యోగాలు వెతుక్కోకుండా పార్కుల్లో పడి నిద్రపోతుంటారు. అటువంటి వాళ్ళంటే నాకు పరమాశయం. చిచి పరానుభుక్తుల్లాగా ఇతరుల మీద పడి బతకాలనుకున్నవాడు వాడేం మోగాడండి. నాన్ సెన్స్. అవును, మీరేమిటి మాటల్లో పడి నాతో పాటు నడిచి వస్తున్నారు? మీ కారు? నాకు నడకంటే ఇష్టం అండి. అరే, మీకు నడకంటే ఇష్టమా? చూసారా మన అభిరుచులు ఎలా కలిసిపోతున్నాయో. నాకు నడకంటే ప్రాణం అండి. మీకు కష్టపడని మగాడంటే గిట్టదు, నాకు పడదు. మీకు దేవుడంటే భక్తి, సంగీతం అంటే ఇష్టం, నాకు అంతే. ఆ రోజు మీ అక్కగారి పెళ్లిలో మిమ్మల్ని చూసినప్పుడే అనుకున్నాను మీరెంతో సింపుల్ గా సంస్కారం ఉన్న మనిషి అని. అది అలా చెప్పండి. ఇందాక నుంచి మిమ్మల్ని ఎక్కడ చూస్తానా అని ఆలోచిస్తున్నాను. మీరు మా అక్క పెళ్లికి వచ్చారు కదా? అవునండి, నాన్నగారిని కలుద్దామని. సత్పురుషులు కదా, వారు దర్శనం చేసుకుంటే శుభం జరుగుతుందని. ఏదో ఆ తర్వాత ఆ శుభం మీద ఇంకో శుభం, ఆ శుభం మీద ఇంకో శుభం, ఇలా శుభాల మీద శుభాలు జరిగిపోతాయన్న ఆశతో వచ్చానండి. హలో, హౌ ఆర్ యు? ఫైన్.
హౌస్ మమ్మీ షీజ్ ఆల్ రైట్ థ్యాంక్ యూ. నా ఫ్రెండ్ అండి. నమస్కారం అండి. మీరు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు? హ్యాట్స్ ఆఫ్ గీత గారు, సరిగ్గా నేను ఎత్తపోయే విషయం అడిగేశారు. సోక్రటీస్ లాగా మొన్నటిదాకా ఒక కంపెనీలో పనిచేశానండి. ఏమిటో ఎక్కడ చూసినా లంచం కొండితనం ప్రబలిపోయింది. పార్టీల దగ్గర నుంచి డబ్బు వసూలు చేసి మేమే ఆఫీసులకు అందజేయాలట. చీచి 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 ఆత్మవంచం చేసుకుని నేను ఆ పాపం చేయలేనని మానేశాను గీత గారు. మంచి పని చేశారండి. అయితే మీకు ఉద్యోగం కావాలన్నమాట. అవునండి, స్వాజితం తప్ప పరద్రవ్యం ముట్టని వాడిని. ఐఎమ్ ఇన్ డిఫికల్టీస్. నాన్నగారితో మాట్లాడతాను, రేపు ఆయన వచ్చి ఆఫీస్లో కలవండి. చూడండి ఘటన, మిమ్మల్ని కలవాలని వస్తే ఉద్యోగం వచ్చిందో, ఉద్యోగం కోసం మిమ్మల్ని కలిశాను, ఏమిటో. ఎనివే చాలా థ్యాంక్స్. రేపే మీ నాన్నగారిని కలుస్తాను. నమస్కారం అండి. నమస్కారం. నా పేరు చంద్రం అండి. నా పేరు చంద్రం అండి. అయితే ఏంటి? నా ఉద్యోగం గురించి మీ అమ్మాయి గారు మీతో చెప్పారు కదండి. అవునండి. వెరీ గుడ్, వెరీ గుడ్. మనోహర్, ఇప్పుడు ఇతను చంద్రం అని ఆఫీస్కి తీసుకెళ్ళి మన శివకానికి పరిచయం. అలాగే అలాగేనండి, చాలా థ్యాంక్స్ అండి. మామీ మామీ ఏమి ఈ ఫైలు ఫైల్ ఇచ్చేయి. ఏం తెలుసా? కాయగిరి వెట్టరచ్చేయి. పారంగికాయ వెట్ర మాదిరి ఒరే వెట్టు. అంటే గుమ్మడికాయ కోసేనట్టు కోసేస్తాను. కూర్చో. ఆ ఫైలు వీరిని రావు గారు పంపించారు. ఓహో, వస్తానండి. థ్యాంక్ యూ. నో మెన్షన్. అదేనప్పా నీ సీటు. ఆ సీట్లో ఇదివరకు ఉంటే ఆవిడికి పొట్టే వచ్చి సెలవు పెట్టింది. నీవు కూర్చో. పొట్ట? అదేనప్పా ప్రెగ్నెన్సీ. ఓహో, కడుపా చంపేశారు. కూర్చో, పర్వాలేదు కూర్చో. థ్యాంక్ యూ. కూర్చో. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హలో. అప్పుడే డ్యూటీలో జాయిన్ అయిపోయారనమాట. అవునండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. బస్ దొరికేసరికి కాస్త లేట్ అయిందండి. మీరు బస్సులో రావటం ఏంటండి? ఈ రోజు బస్సులోనే వస్తాను. మేనేజరు ప్లాంట్ దగ్గర ఉన్నారా? ఉన్నారు. గీత 1 మినిట్. ఇందులో మేనేజర్ గారితో సిగ్నేచర్ చేయించుకురా. అలాగే. చూడండి మేడం, ఏమప్పా? ఆ సీట్ లో క్లర్క్ రాలేదా? పాపం ఓనర్ గారు అమ్మాయి చూసుకుంటున్నారు. ఎవరు ఆవిడ? ఆ, ఆవిడ ఓనర్ గారి అమ్మాయి కదప్పా. క్లర్క్, డిస్పాచింగ్ క్లర్క్ గీత. డిస్పాచింగ్ క్లర్క్. అయ్యగారు ఈ అపాయింట్మెంట్ ఆర్డర్ మీద సంతకం చేసి రమ్మన్నారు. అపాయింట్మెంట్ లేదు, ఆయింట్మెంట్ లేదు. ఇంకెవరు చేస్తారు ఇక్కడ? అయ్యో గురువాయూరప్ప, ఎన్నప్పా? నా పేరు ఎన్నప్ప, గురువాయూరప్ప కాదమ్మా. శివకామి, నా పేరు మీద ఏమన్నా రిజిస్ట్రేటర్లు వస్తే నేను డైరీ రూమ్ లో ఉంటాను, పంపించండి. ఓకే. కొత్తగా ఫీల్ అవుతున్నారా? అదే, హ్యాపీ, వెరీ హ్యాపీ. మళ్ళీ ఎన్నప్పా గురువాయూరప్ప? అది కదండి, ఆ. మీరేమో గీత రావు గారమ్మాయి కాదంటున్నారు. గీత ఏమో రావు గారిని డాడీ అని పిలుస్తుంది. గీత రావు గారమ్మాయి లేక రావు గారి పేరే డాడీ రావు గారో ఏమిటో మొత్తం అంతా చెప్పు. ఏమిటో నువ్వు చెప్పేది అసలు ఉందప్ప. అయితే మళ్ళీ ఇంకోసారి చెప్పంటారా? చెప్పు. అసలు గీత ఎవరు? గీత రావు గారు అమ్మాయి. మళ్ళీ ఏమిటండి మీరు ఒకరు? ఉందప్ప, గీత రావు గారు అమ్మాయే. ఆ. కానీ ఈ ఆఫీస్ లో మట్టు కాదు, ఇక్కడ మామూలు క్లర్కే. అలాగా చంపేశారు వెదవా మీరును. ఈ సరదా కూడా ఎన్నాళ్లే అప్ప, పెళ్ళయ్యేవరకే. ఆ తర్వాత మనస్తుందా? అవునప్ప. థ్యాంక్ యూ అప్ప. అప్ప గీత గారు, ఇవాళ నాకు ఎంత ఆనందంగా ఉందో చెప్పలేను. మన అభిరుచులు కలవడమే కాకుండా మన ఇద్దరం ఎంత దగ్గరగా వచ్చేసామో చూసారా? ఈ బిల్ నెంబర్ మీ ఫైల్లో ఉందా చూడండి. అలాగేనండి. మీరు గమనించారో లేదో, మనకి 7 అడుగులే దూరం, సప్తపది అన్నమాట. రానన్నా. ఏమిటే, ఏం కొంప మునిగింది? అదేనండి మన చంద్రం సంగతి. ఏమిటా? ఎక్కడికి వెళ్ళాడు, ఏమైపోయాడు, ఏమీ పట్టించుకోకుండా మీరు ఇలా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంటే ఎలా అండి? ఆ మాట చెప్పడానికి అన్నీ ఉండవా నన్ను పిలవాలా? ఏం జరిగిందో భయపడటానికి నీ మరిదేం పసిబిడ్డ కాదే. అవకాశం దొరికితే నువ్వు ఉండరా. ఆకాశాన్ని అరేబియా సముద్రాన్ని కూడా అమ్మేగల సమర్థుడు. కడుపులో కాస్తే వాడే తిరిగి వస్తాడు. నువ్వు ఇంటికి పద. అటు చూడు.
నమస్కారం సార్. చూడు నీ మరిది చేసిన ఘనకార్యం. పాపం చంద్రమండలంలోకి వెళ్లే ప్రయాణికుల్లో ఉన్నాడు. ఇప్పుడు మనం మాట్లాడుతున్న వాడి గురించి ఏం తెలిస్తే నా ఉద్యోగం కూడా ఊడిపోతుంది. నువ్వు ఇంటికి వెళ్ళు. అది కాదండి వెళ్ళు. వెళ్ళు. నాన్న నాన్న నాకు కొత్తలా కొనిస్తాను కదా. కొత్త అమ్మా కొత్త వేధం.